అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పాఠశాల ఆవరణంలో ఊట నీరు వల్ల చదువులకు ఆటంకాలు కలుగుతున్నాయి. కళ్యాణదుర్గం పట్టణంలోని కోటలో గల బాలికల ఉన్నత పాఠశాలలో సుమారుగా 900 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఎత్తైన ప్రాంతం నుంచి ఊట నీరు, పక్కనే ఉన్న కాలనీ నుంచి మురుగునీరు మొత్తం పాఠశాలంతా క్రీడా మైదానంలో వెళ్తున్నాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం అపరిశుభ్రంగా తయారైంది. ఈ నీటిని మళ్లించాలని పాఠశాల ఉపాధ్యాయులు మరమ్మత్తు పనులు చేపడుతుంటే అక్కడి కాలనీ వాసులు వాటిని అడ్డుకున్నారు. మురికి నీరు ఇలా ఉంటే రోగాలు వస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నా కాలనీ వాసులు వినడం లేదు. మురికి నీరు ఇలా వెళ్లకుంటే పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పినా కాలనీ వాసులు వినడం లేదు. దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు సమస్య ఇలాగే ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పేరెంట్స్ తర్వాత పిల్లలు కూడా చాలా వరకు అడుగుతున్నారు, ఇది ఎట్లా సమస్య ఏమి అని. దయచేసి నాయకులు, అధికారులు అందరూ కూడా మాకు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి, గ్రౌండ్ను పూర్తిగా క్లియర్ చేసి సమస్యను పరిష్కరించాలిగా ప్రార్థిస్తున్నాను. అటువైపు వాళ్ళు నీళ్లు పోవడానికి ఇదే పాసిబిలిటీ ఉండేది అని చెప్తున్నారు. అందుకోసమే వాళ్ళు వచ్చి మాతో గొడవ పడుతున్నారు. మీరు ఉన్నత అధికారులకు సమాచారం అందించారు మేడం? ఇచ్చాము సార్. నాయకులకు కూడా లెటర్ ఇచ్చినాము, ఎమ్మెల్యే సార్కు ఇచ్చినాము. సార్ కూడా మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడినారు. వెంటనే ఆ రోజు ఒక 2 సార్లు వాళ్ళు వచ్చి విజిట్ చేసి అన్నీ కూడా పర్యవేక్షణ చేసుకుని వెళ్ళారు. ఇది కమిషనర్ కూడా వచ్చినారు, మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చారు. వచ్చి అన్నీ చూసుకొని త్వరలోనే ఇది కంప్లీట్ చేస్తాం, క్లియర్ చేస్తామని చెప్పినారు. కానీ అంతలోపే చాలా ఎక్కువగా సమస్య ఉధృతంగా ఉండడం వల్ల మేము కొద్దిగా